ఖచ్చితంగా ఉపయోగపడింది. అదే విధంగా ఈ నలుగురు లీడర్ల మీద ఎంత సిల్లీ ప్రయోగం చేశారు జగన్మోహన్ రెడ్డి. సిల్లీ ప్రయోగం అంటే ఎందుకు ఈ మాట అన్నానంటే, ఓటింగ్ అయిపోయిన తర్వాత ఎందుకు ఈ మాట అన్నానంటే, ఏంటి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నేను ఆటోలతో కొట్టిస్తారని. ఈ విధంగా ఆడవాళ్ళని పెట్టాడు ముగ్గురు మీద. చంద్రబాబు నాయుడు మీద అయితే మార్చలేదు, చివరిలో అది కూడా మారుస్తాడు అనేటువంటి దాన్ని. అసలు ఆ ప్రయోగం ఎందుకు? నీ సీరియస్ ప్రయోగమే చేయొచ్చు కదా. పిఠాపురంలో వంగల గీత ప్రయోగం కన్నా కూడా నాకు అభిప్రాయం అయితే, నిజంగా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేసి ఉంటే వర్మే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేవాళ్ళు ఆటోమేటిక్ గా. వర్మని కింద ప్రయోగించుంటే ఈ రోజున పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తారని గ్యారంటీ లేనటువంటి అంశం. అలాంటి ప్రయోగం చేసి ఉండాల్సింది అని నేనంట. బాలకృష్ణ మీద ఒక కుటుంబ కమ్యూనిటీకి సంబంధించిన మహిళను తీసుకొచ్చి పెట్టారు. ఇక్కడ మంగళగిరిలో తీసుకొచ్చినటువంటి ఒక పద్మశాలి సామాజిక వర్గ యంగ్ లేడీని తీసుకొచ్చి పెట్టారు, లావణ్యాని. అదే ఆర్కే కూడా ఈ విధమైనటువంటి సామాజిక వర్గాలు బీసీలను కలుపుకొని ఆర్కే కూడా గట్టి పోటీ ఇచ్చాడు. అంటే ఒక ప్రయోగం చేయాలనుకున్నాడు. ఈ ప్రయోగం ఇప్పుడైతే ఫలించేదానికి అవకాశం ఉండకపోవచ్చు. భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ ప్రయోగం వల్ల రానున్నటువంటి కాలంలో రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి ఉపయోగం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సుందరాం శర్మ గారు, రవికిరణ్ గారు, కృష్ణాంజనేయులు గారు, మూర్తి గారు. ఇది పరిస్థితి. ఓవరాల్ గా అయితే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నాయి. ఏదైతే ఎగ్జిట్ పోల్స్ అయితే 1వ తారీఖు దాకా ఇవ్వడానికి వీల్లేదు, కానీ అంచనాల పరంగా మాత్రం గెలుస్తుందని